Take ఇంత a coin. చుట్టినావు నీవు, చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి? You went around the world. What is the use? కేవలము మ్యాప్ లో చూసి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి. It's something like claiming that you have gone around the world by looking at the map. మ్యాప్ను చూసి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాను, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రమున నీవు చూచినట్టు అవుతుందా? You can point to different countries in a map, but that doesn't mean ఇది actual ఏమాత్రము visiting సాధ్యం the కాదు. place. No. ఒక స్పూన్ ఉంటుంది, Here lies a spoon. ఆ స్పూను పచ్చడిలో చేరుతుంది, పచ్చడి. You take the spoon to collect chutney. సాంబార్లో చేరుతుంది, And also sambar. రసంలో చేరుతుంది, Rasam. పాయసంలో చేరుతుంది, Also rice pudding. అన్నిట్లోనూ ఇది ప్రవేశిస్తుంది. And the spoon will get into కానీ any preparation దీనికి delicacy. రుచి కూడా దీనికి తెలియదు. But the spoon does not taste. అట్టనే నీవు అన్ని దేశాలు చుడుతున్నావు, You go around all the world. ఏం ప్రయోజనము? What is the use? అన్ని గ్రంథాలు చదువుతున్నావు, You read all books. ఏం ప్రయోజనము? What is the result? గంధమే నీలో లేదు. And there's no gandha, the essence in you. కనుక ప్రేమ స్వరూపులారా, So embodiments of ఈ love. ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి. Know the principle of love to begin మీ with. ప్రేమను మీరు పెంచుకోండి, Grow more of ఆ love. ప్రేమను 10 మందికి పంచండి, And share the love with the rest. పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి. And see that consider the whole అప్పుడు world మనకి ఏ full of విధమైనటువంటి love. దుఃఖములు ఉండవు. And there'll be no misery, sadness